అసలు ఎందుకు వచ్చిన టైం పాస్ కాక వచ్చిన అంటే మేము బక్రా 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 చూడండి మేము ఇద్దరం ఎంత బాగుంటాం మా చెల్ల. నాకు ఈ గెటప్ లో ఒక బ్రేకప్ స్టోరీ ఉంది, అట్లా ఒక బ్రేకప్ స్టోరీ. నీ ఫోన్ ఏది వర్షిత? ఒకసారి ఫోన్ చేయి. స్విచ్ ఫోన్ లో బ్యాలెన్స్ ఉండదు. సో వర్షిత ఎప్పుడు దుమ్మ కొట్టదన్నమాట. ఎప్పుడు పోతుంది ఈవినింగ్ టైమ్స్ లో ఎప్పుడైనా వీడియోస్ చేసుకుంటుంది, నైట్ టైమ్స్ లో రెండు మేనేజ్ చేస్తుంది అనమాట. కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మాత్రం విడిపోవద్దు కావాలంటే ప్రతి వీడియోలో ఇది అందరిని విడగొట్టే పద్ధతి ఇది. నన్ను నమ్ముకొని ప్రాణం ఉంది చూసినావా? నచ్చండి దానికి నచ్చగా ఇట్లా చూసింది మళ్ళీ చూసి నవ్వుతుంది, సిగ్గు లేకుండా. అది చూడగా ఏది కావాలంటే అది అన్ని పిసాలు ప్రైస్ అందుకనే అన్ని పిచ్చులలో సో గైస్ మనం అయితే వచ్చేసినాం అనమాట. చూడు నవ్వుకుంటా పూసుకుంటా ఎట్లా రాసుకుంటారు. వర్షిత ఎందుకు వచ్చినావు? ఎందుకు డిస్టర్బ్ చేస్తే పని చేసేటోళ్ళని. నువ్వు పని చేసేటోళ్ళకి ఉన్నావా చెప్పు. మేము ఇగో వర్క్ చేస్తున్నాం. వాట్ మొబైల్స్ ఆర్ దేర్. వాట్ మొబైల్స్ కాదని ఈమె ఆఫీస్ వర్క్ ఇక్కడ వచ్చి చేస్తుంది. మీ ఆఫీస్ లో వేసుకోవాలి, విమ్రాన్ ఆఫీస్ లో వేయొద్దు. మనం ఏడున్న వర్క్ న్యాయంగా చేస్తాం. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. సో గైస్ ఈరోజు జోకులకి తక్కువ చాలా రోజుల నుంచి ర్యాపిడోలో వచ్చినా మీకోసం. అసలు ఎందుకు వచ్చిన టైం పాస్ కాక వచ్చిన అంటే మేము బక్రా 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 అందుకనే వచ్చినది. సో గైస్ చూడు చాలా రోజుల తర్వాత వచ్చినాం అనమాట. పోయినసారి వచ్చినప్పుడు ఫోన్ ఇప్పమంటే చెల్లెకు ఒక ఫోన్ కూడా ఇప్పియాలి. చూడు చేయడ పడతాడా ఆమె నా లెక్కనే చాలా క్యూట్ గా ఉంటది వేసుకోకపోయినా. చూడు మేమిద్దరం ఎంత వర్షిత చూడండి మేమిద్దరం ఎంత బాగుంటాం మా చెల్ల. జిగురు బాగుంటాం మేము. రోజు జిగురు లవ్ స్టోరీ చెప్తుంది అనమాట. లవ్ స్టోరీ ఏం లేవు. మా బ్రేకప్ స్టోరీ చెప్పు. బయటికి పోయినందుకు చాలా ఫీల్ అవుతుంది. కాదు సరే లవ్ స్టోరీ వద్దు కానీ బ్రేకప్ స్టోరీ చెప్పు ఏదన్నా ఒకటి. బ్రేకప్ స్టోరీ ఎట్లాంటి బ్రేకప్ స్టోరీ కావాలి నీకు? 2 టైప్స్ బ్రేకప్ స్టోరీస్ ఉంటాయి కదా. నాకు ఈ గెటప్ లో ఒక బ్రేకప్ స్టోరీ ఉంది, అట్లా ఒక బ్రేకప్ స్టోరీ. బ్రేకప్ స్టోరీ నేను ఈ గెటప్ వేసుకున్నాను కదా. గెటప్ వేసుకున్నప్పుడు 1 year బ్యాక్ అన్నమాట. గెటప్ వేసుకున్న ఈవెంట్స్ చేస్తుండే, మంచి ఈవెంట్స్ చేస్తుండే. కానీ ఒక్కరు తెలియకపోతే నేను ఈవెంట్స్ చేస్తున్నాను. నేను ఇట్లా ఇన్స్టా ఇవన్నీ పెట్టుకోకపోతుండే అనమాట. అది ఓన్లీ ఫర్ మనీ కోసం మాత్రమే ఈవెంట్స్ చేస్తుండే. అదే ఆ టైంలో నేను ఇట్లా ఇన్స్టాలో ఇవన్నీ చూసిన అనమాట. ఫీల్ అయిపోయాను. చెప్పేది వినవా? మొత్తం ఇరురి అయితే ఇంకా నేను పెళ్లి కాలేదనుకుని బాగా అన్ని వీడియోలల్లా పిల్లలు అంతా చూసినాక అట్లా అనుకుంటారా? అబద్ధం వద్దు మాకు రియల్గా రావాలా? మాకు అల్లేస్తున్నా అంటే కిచెన్ లాగా అనిపిస్తుందా నీకు? అది నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని పప్పాస్ ఒక లవ్ ఉండే, నిజంగానే లవ్ ఉండే, అన్ఎక్స్పెక్టెడ్గా నేను పెళ్లి చేసేసుకున్నాను. వద్దు పొద్దు గొడవలు అయిపోతాయి ఇళ్ళలో. ఎందుకు తెలుసు మా ఇంట్లో నేను చెప్పుకున్నా ముందే అన్ని చెప్పుకొని అండర్స్టాండింగ్లో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాను, అన్యోన్యంగా ఉంటున్నాను. వెరీ సపోర్టివ్ వైఫ్ నాకు.
ఎందుకు వచ్చినా అసలు ఖాళీ కూర్చొని వచ్చాను. అవును కళ్ళని కొసిట్లా మీరు చాయ్ తెప్పించాం. చాయ్ అవుతావా? తర్వాత సో గైస్ మెసేజ్ చేయాలని లేదు అసలు. మొన్నటి వరకు ఈ అక్క ఇప్పుడేమో నీ ఫోన్ ఏది వర్షిత? ఒకసారి ఫోన్ చేయి. స్విచ్ ఫోన్ లో బ్యాలెన్స్ ఉండదు. ఉండదు కదా వాళ్ళు ఎట్లయితే కాల్ కలుస్తుందా? కలవకపోతే నువ్వు ఇంత దూరం ఎందుకు మా ఇంటికి పోవాలా వీళ్ళ ఇంటికి పోవాలి కావాలి అట్లా అయిపోతే ఎవరు బాధ్యత మీ ఇద్దరు పేరు చెప్తా మీ ఇద్దరు అమ్మో, మీ దండం. ఈ వీడియో బాధ్యత ఎడిపోయారు మమ్మల్ని అడగండి. సో గైస్ అయితే మనస్ఫూర్తి అంటే మనసులో మీ ఉంది కాబట్టి నేను ర్యాపిడో బుక్ నేను చెప్పాను స్కూల్ డొమ్మ కొట్టింది. లేదు ఈరోజు హాలిడే తనకి. ఓహో హాలిడే అవును కరెక్ట్. ఎందుకంటే ఛత్రపతి శివాజీ జయంతి. సో వర్షిత ఎప్పుడు దుమ్మ కొట్టదన్నమాట. ఎప్పుడు ఉన్నాడు పోతుంది ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా వీడియోస్ చేసుకుంటుంది. నైట్ టైమ్స్ లో 2 మేనేజ్ చేస్తుంది అనమాట. అధిక కష్టపడ్డోడికే దైవం తోడుండదా. సో అంత చిన్న ఏజ్ లో కూడా ఎందుకు కష్టపడుతుంది ఎందుకు పడతారు రీజన్ అని అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఫేసెస్ లో హ్యాపీనెస్ చూడడానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అట్లా ఫేస్ చేయాల్సి వస్తుంది అంతేగాని సో అది మనం ఇష్టంతో చేస్తే ఏ పని అన్నా సులువు అంతే. తరతరాల చెమట చుక్కలు లాలపో అయిపోతుంది హ్యాపీగా చేసుకోవాలి ఎంత కష్టమైనా. కానీ నేను నిజంగా వీడియోలో చిన్నగా వెళ్తుంటే వర్షితం చేసినప్పుడు చాలా డేస్ అయిపోతుంది కదా మా హైట్ అయింది. చాలా రోజులు అంటే ఇయర్స్ బట్టి పెరిగిపోతుండే ఇంకా కొంగలకి ఎగిరిపోతున్నా. కానీ ఎందుకో వర్షిత వస్తే నా హార్ట్ బీట్ ఇట్లా పెరిగిపోతా ఉంటది అనమాట. చెల్లెలు చెల్లెలు అంటే లైక్ ఎట్లా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే మేము ఇద్దరం ముందు నుంచి అన్నా సరే ఎంతమంది ఎవరు వచ్చినా ఏం లేకపోయినా నేను మాత్రం విడిపోవద్దు. కావాలంటే ప్రతి వీడియోలో ఇది అందరిని విడగొట్టే పంతం ఇది. కాదు కాదు అట్లా అని కాదు. పాపం జిగురు కూడా చాలా మంచిది అనమాట. చాలా మంచి మాట్లాడుతుంది లైక్ ఓకే అంటే ముందు మేము ఇద్దరం అంతా మాట్లాడుకోకపోయేటోళ్ళం కాదు. మళ్ళీ ఫ్యామిలీస్ వల్ల మాట్లాడుకోవాల్సి వచ్చింది అనమాట. ఫ్యామిలీస్ వల్ల కంటే పర్సనల్ బాయ్స్ కంటే దాని వల్ల మేము చాలా మంచి బాండ్ క్రియేట్ అయింది. స్టార్టింగ్ లో మేము పర్సన్ బాయ్స్ కి వచ్చినప్పుడు కూడా నేను అంత మాట్లాడలేదు. తర్వాత మా మమ్మీ కొంచెం మాట్లాడు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి అట్లా అంటే సో అట్లా మళ్ళీ ఫ్యామిలీస్ నుంచి మళ్ళీ దగ్గర అయినాము. సో పర్సన్ బాయ్స్ మళ్ళీ దగ్గర వేసింది 2 ఇంకా పర్సన్ బాయ్స్ ఫ్యామిలీ దగ్గర ఒకటి ఏం నేర్చుకున్నా అంటే డే 1 చూసింది నన్ను. డే 1 నాతో మంచి మాట్లాడి అంతే. అది ఎవరు నేర్పించింది నీకు అందరితో మంచిగా ఉండాలని? సీరియస్ గా చెప్పాలా? వీడియోలు చూసి ఏదో తెలుసుకున్నా. అవునా? వాళ్ళ మమ్మీ చెప్పింది కాదు గైస్ మమ్మీ చెప్తారు ఆరికక్క చెప్తారు అందరు చెప్తారు. చెప్పండి. ఏమొద్దు చెప్పు ఏం తింటావు? నాకేం వద్దు మీరు ఉంటే చాలు. దేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. గాయస్ వీళ్ళు చాయ్ ఏమైందా నీకు? కాదు చాయ్ పుల్ల ఉంది. మనకొద్దైతే ఉంది చాయ్ ఏమో ఖరాబ్ అయిన పాలతో పెట్టించారు చాయ్. మాకొద్దైతే తాగాలి కొద్దిగా. అమ్మా నేను ఉండదు నీకు నాకెందుకు ఉండదు లేదా నీకు సమ్మగా ఉండదు. బాలేదంటే పడేస్తున్నా నేను. అంటే మేము సక్సెస్ వచ్చినా కానీ నీకేం కావద్దే. నన్ను నమ్ముకోండి మా ఫ్యామిలీ ఉంది. మమ్మల్ని నమ్ముకొని ఊరంతుందా? నన్ను నమ్ముకోండి. నిజంగా కాదు. ఇప్పుడు మీకు ఏమైనా అయిపోయింది. ఇప్పుడు నేను కూడా తాగేసింది అనుకో అప్పుడు ఏంది పరిస్థితి? ముగ్గురం పోవాలి. లేదు 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 నా కోసం నమ్ముకొని ఒకళ్ళు ఉన్నారు. వద్దు ఒకరే ఉన్నారు మాకు 4 ఉన్నారు. నన్ను నమ్ముకొని ప్రాణం ఉంది. చూసినావా? నేను కూడా మా ఒక్కళ్ళు అని అంటే నా ఫ్యామిలీ ఒక్కళ్ళు మొత్తం. నువ్వు ఉన్నావు 4 అని చెప్తున్నావు. అబ్బా వద్దే కవరింగ్ వద్దే. ఇది 4 అంటే ఫ్యామిలీ. అందరూ తప్పుగా ఆలోచిస్తే పచ్చ కెమెరాలో వచ్చిన అదేంది పచ్చ కెమెరాలోకి వచ్చి ఏమంటారు రావట్లేదే.
ఏమంటారో తెలియదు అంట. పచ్చ కెమెరాలు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అంట. దీనికి కూడా అంతే. నాకు కూడా ఫ్యామిలీ 4 ఉన్నారు తెలుసా, నన్ను నమ్ముకొని. ఓకే జిగురు సారీ. బయట తిరుగుతాడు, బయట గాలికి తిరుగుతాడు, కూర్చుంటే మంచిగా అవుతుందన్నమాట. కాదు అప్పుడు దానికి కష్టాలు ఉంటాయి తెలుసా. అనవసరంగా నీకు నాకు లేకపోతే నేను గుర్తుపెట్టుకో జిగురు. ఈమెనేమనంటే నేను ఊరుకోను. నాకు లేదు అట్లా మాకు. ఏడికోదాం? ట్యాంక్ బండ్. స్కూల్ పోమంటే ట్యాంక్ బండ్. ఇక ట్యాంక్ బండ్ అంట హీరోయిన్. ట్యాంక్ బండ్ అంట. పక్కన కన్నున్నాడు అన్న వెళ్ళ ఒక అన్నున్నాడు. జిఎం చేసినాక వెళ్ళ ఆయన పోయి చూపి ఇట్లా కంటిన్యూ పెట్టింది చెప్తాడు. అంటే పేరు చెప్పేది ఏం అర్థం కదా. నవ్వండి చెప్పండి నవ్వు. సో గైస్ ఏమైందంటే ఇప్పుడు కిందికి రాగానే జిగురు ఏం చేసింది అంటే, కిందికి రాగానే ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. అబ్బాయి ఉంటే అబ్బాయిని ఫస్ట్ ఇట్లా ఏం తెలియదు బండికి ఇట్లా చూసింది. ఫస్ట్ నచ్చిండు దానికి. నచ్చగా ఇట్లా చూసింది. వెళ్ళ చూసి నవ్వుతుంది సిగ్గు లేకుండా. అది చూడగా ప్రాణానికి బయట నేనే మాస్తో పెట్టుకుంటే మంట తడిపోతే ఒంట్లో అవునా నీ ప్రాణం పోతే ఆడేడికి ఇష్టపడతావమ్మ తల్లి. కాళ్ళు మొక్కుతా ఆడిక పోరి సైకిల్ అనుకుంటాం. ఏడు నీ తమ్ముడు నీ అక్కున్నాడు. నాకు ఎవరు లేరు. పాప పిల్లని చూసుకో. వర్షిత పోనాను ఆటలో పోదాం. మేము అమ్మి నాకు ఫోన్ చేసి చెప్పింది జిగురు వచ్చింది. అవునా బండి ఇచ్చారు నాది. నచ్చుకుంటా మీరు ఇద్దరిది. నా బండి నాకు అరే చేపల కూర వాసన. భోజనంబు ఎంతైన పంట కంబు గల్లీలు అనుకుంటారా ఏమన్నా రోడ్ల మీద బండి. నీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా? నా బండది నాకైతే మీతో మాట్లాడుతున్నా చేపల కారం అసలు వస్తుంది నాకు. ప్లీజ్ గైస్ నన్ను గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ట్రాఫిక్ ఉంది. సో గైస్ ఇప్పుడు జిగురు నడుపుతుంది అనమాట. నన్ను పై పెట్టిస్తుందంట. ఇగో ఇప్పుడు పట్టు మీద ఎక్కినాం. అప్పుడు భయం కాదు. చూడు నాకేమనైతే నన్ను చూసుకోవడానికి నాకు ఒక మనిషి ఉంది. నీకుందా? ఉండు. ఎవరున్నారు? ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరున్నారు? పేరు ఎవరున్నారు? అయ్యో ఎట్లా పోతుంది రాంగ్ రూట్ లో ఇది. అరే నువ్వేమో వేసేటట్టు నోడన్నా రాంగ్ రూట్ లో పోతే చూసినావా? कौन? तुम आप अच्छा सीखो, अच्छा बात करो. बात कर. अभी तुम आओ. क्या? मेरा जाती तुम आओ. किधर जाती? किधर आना? घर को जाते. तुम आते? आओ. బండి మీద తిప్పమని అడిగింది అనమాట. సో తీసుకోమంటే చెల్లి పాపం జిగురుకి అసలు నిజంగా గైస్ తీసుకోమంటే మా అమ్మ పక్కన పడుతుంది. సో గైస్ నేను తీసుకోవద్దు.
తీసుకోవద్దు ఫ్రూట్ ఎప్పుడైనా ఇంట్లో వండాలి. నేను నిన్ను తీసుకుంటాను. నీకు ఎప్పుడు ఎక్కడ పోవాలనిపించినా నేను తీసుకుంటాను. నేను ఏం అడిగినా ఏం చేసినా ఏది కావాలంటే అది అన్ని పిసాలు ప్రైస్ అందుకనే అన్ని పిచ్చులలో లేడీ తీసుకోవద్దు. చాయ్ తాగుతుంది. ఓకే నేను తాగుతుంది వద్దు మళ్ళీ ఏమంటారు ఇందాక తాగుపించుకోవద్దు లేదు నేను తాగుతుంది. ₹100 చాయ్ పుల్లర్ చాయ్ వచ్చింది.